ఎప్పుడు తిన్నాను? ఏమండి నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. చెప్పు నాన్న, తిన్నానంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదు అంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదు అంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. నేను ఉంటాను లేరా, నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ఈ ముసోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అన్నం తిన్నావా? లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే నాన్న వచ్చాక తిందురా అన్నదమ్మ. కదా వస్తున్నా. ఎందుకలా నిప్పులు కప్పుతున్నారు? వాడికి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిందామని. నేను వచ్చే వరకు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకరాదా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి, రండి అన్నం పెట్ట. అరే నువ్వు కూడా రారా? రే చిన్న, అన్నం తినిపరా. అలాగే నానా. ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతావు? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు. ఈ ముసలోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా కోడల్ని అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న, డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఏమైందిరా? తాత రూమ్ లో లేడు. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గర కదా ఉంటాడు. బయట ఉన్నాడేమో చూసినప్పు. తాత ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న, నీకు బుర్ర పంచడే లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావు అనుకోలా, పోయావు అనుకోలా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్ళారు. రా.
కూర్చోండి సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయట ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. ఇదంతా చెప్పుకుందామంటే క్షణం కూడా తిరిగిలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలానో మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతుర్వి. మావయ్య 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 నాన్న 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 నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటున. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. ఆడుకుందాం తాత, లేదు తాత. ఆటునా కసిరే వేదనలో నానా తాతకి చెప్పు నానా. నానా అమ్మా